హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. వైసీపీ పాలనలో యూరియా కోసం అన్నదాతలు ఎన్నడూ రోడ్డెక్కలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. కుప్పంలోనూ పరిస్థితి దారుణంగా తయారైందని, రైతులు యూరియా కోసం లైన్లో నిల్చున్న ఫోటోను ప్రెస్ మీట్ లో చూపిస్తూ విమర్శించారు. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్. మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి ఉందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రజలు వారికి క్లాస్ తీసుకోవాలి. అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడుంది సిబిఎన్ పవన్. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు రప్పా రప్పా అని బెండు తీశారని కౌంటర్ ఇచ్చారు. ఋతువులు ఎన్నైనా రాయలసీమకు ఒకటే కరువు ఋతువు, కాలాలు ఎన్నైనా రాయలసీమకు ఒకటే ఎండాకాలం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాయలసీమలో రతనాలు పండించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల ఆనందం కోసం సూపర్ 6 ను అమలు చేస్తున్నామని అనంతపురం సభలో చెప్పారు పవన్ కళ్యాణ్. తాము అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీపం పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమంటూ ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని వైసీపీ విమర్శించింది. మొదటి ఏడాది 1 సిలిండర్ ఇచ్చి మమా అనిపించిందని, మిగతావి ఇప్పటి వరకు అతిగతి లేవని దుయ్యబట్టింది. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదని ఎద్దేవా చేసింది. ప్రజలను మోసగించి విజయోత్సవాలు చేసుకునేందుకు సిగ్గుండాలని మండిపడింది. ఏడాదిలో 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ తెలిపారు. సూపర్ 6 పథకాలను ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తుంది. అమరావతికి ప్రత్యేకంగా 15,000 కోట్ల గ్రాంట్ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుంది. త్వరలో ఏపీ సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుందని అనంతపురం సభలో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలోనూ చెవిరెడ్డి పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. అయితే ఈ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు 2 రోజుల క్రితం బెయిల్ మంజూరైంది. కాంగ్రెస్ 60 ఏళ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. మోదీని పెద్దన్నలు భావించి ఆయన మార్గదర్శకత్వంలోనే నడుస్తున్న బీజేపీ సీఎం రేవంత్ అన్న సత్యాన్ని మైనారిటీలు గుర్తించాలి. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ కు ఓటేస్తే మోదీకి, బీజేపీకి ఓటేసినట్టే. ముస్లింలకు 4,000 కోట్ల మైనారిటీ బడ్జెట్ ఇస్తామని ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తామని మోసం చేసింది అని జూబ్లీ హిల్స్ లో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను. ఏం చేస్తారు? కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా. ఇద్దరం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎవరి దమ్మేంటో తెలుస్తుంది. ఆయన వల్లే రాష్ట్రంలో పార్టీ నాశనమైంది. రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ గా మారారు. కొత్త కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా, అధిష్టానం పిలిస్తే పార్టీలో చేరతా అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతాంగాన్ని నడి రోడ్డుపైకి ఇచ్చిన దుర్మార్గ పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం లేవు. పత్తి, వరి రైతులు యూరియా కోసం నడి రోడ్డుపై బారులు తీరుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి రైతాంగానికి మరణ శాసనంగా మారిందని ఆయన అన్నారు. యూరియా అందించకపోతే రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హరీష్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని సబితా కుమారుడు బీఆర్ఎస్ నేత కార్తిక్ స్పష్టతనిచ్చారు. ఇంతకాలం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోలేదని, కానీ ఇకపై ఉపేక్షించబోమని తేల్చి చెప్పేశారు. ఇలాంటి వార్తలను ప్రచురించే వారికి యూట్యూబ్ ఛానల్స్ ని ఉద్దేశించి లీగల్ నోటీసులు ఇస్తామని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. నేపాల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో జెన్జీ యువత విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీరంతా స్వచ్ఛందంగా తరలివచ్చి కాఠ్మండులో రోడ్లపై పేరుకున్న చెత్తను తొలగిస్తున్నారు. నిన్న మేము అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడం, ఈ రోజు శుభ్రం చేస్తున్నాం. రేపు ఒక బలమైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య నేపాల్ ను నిర్మిస్తామని వారు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆమె తల్లి జానకి అమ్మల్ హర్షం వ్యక్తం చేశారు. నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనలాగే నేను కూడా టీచర్ గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను.
ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త నన్ను అడిగారు. 62 తర్వాత అది నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. వరుణ్, లావణ్య జోడి మగబిడ్డకు జన్మనివ్వడంతో నాగబాబు కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. మనవడి రాకతో తమ కుటుంబ భవిష్యత్తుకు సరికొత్త కాంతి వచ్చిందని నాగబాబు ట్వీట్ చేశారు. సింహం కూనకు స్వాగతం, నీవు నా హృదయంలో గర్జించావు, నీ చేతిని పట్టుకొని నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన రాసుకొచ్చారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మాల్యాతో బ్రేకప్ పై హీరోయిన్ దీపికా పదుకొనే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్ధార్థ్ బిహేవియర్ దారుణంగా ఉంటుంది. మేమిద్దరం కలిసి చివరిసారిగా డిన్నర్ కు వెళ్ళినప్పుడు నన్ను బిల్ పే చేయమన్నాడు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అతడితో రిలేషన్షిప్ కొనసాగించడానికి నాకు ఒక ఆప్షన్ కూడా కనిపించలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రణ్వీర్ ను దీపిక పెళ్లాడారు. హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్ ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు నేను రౌడీనే క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్ వాడటంపై అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని నయనతార, నెట్ఫ్లిక్స్ కు నోటీసులు జారీ చేసింది.